ఆసక్తితో చేరవచ్చినటువంటి ఆత్మీయులైన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరికొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన పాదాల సన్నిధిన చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మాపై చూపిస్తూ ఉన్నటువంటి మీ ఎనలేని అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి మీ పాదాల సన్నిధిని మేము చేరి ఉండగా మీ సహాయమును మాకు అనుగ్రహించండి. మీరు ఇచ్చినటువంటి నాయన ఈ సంవత్సరాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో, మీ కొరకు మరింత బలముగా ఎలా మా ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవాలో మీ వాక్కుల చేత నాయన మాకు తెలియచేయండి. మీ సన్నిధి కాంతిలో చేరినటువంటి మేము అపవాది అడుగుచాడల్లో నడిచేవారిగా కాక మీ వాక్యానికి ప్రాధాన్యతనిస్తూ ఆ వాక్యపు వెలుగులతో మా జీవితాలను నింపుకోవడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వలె నన్ను వాడుకోమని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, ముందు ఒక చిన్న మనవి ఏంటి అంటే, మొదటి ప్రసంగం అయిపోయింది కాబట్టి రెండవ ప్రసంగానికి మీరు ఆసక్తి చూపించినట్లయితే త్వరగానే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక సమయాన్ని వృధా చేయక దేవుడు మరొక సంవత్సరాన్ని మనకు అనుగ్రహించారు కాబట్టి ఈ సంవత్సరంలో దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడో, దేవుడు మనకి ఏది తెలియచేయాలి అని ముందుకొస్తూ ఉన్నాడో ఆ మాటలకు మన మనసునిచ్చేవారిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, క్రైస్తవ్యంలో సంఘాలన్నీ ఎప్పుడు నిండిపోతాయా అంటే 2 రోజులు నిండిపోతాయి. 1 క్రిస్మస్కి, 2 జనవరి 1 న్యూ ఇయర్కి. అంటే సంవత్సరంలో మొదటి రోజున, సంవత్సరంలో చివరి వారాన సన్నిధికి వస్తే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే సంఘాలు నిండిపోతూ ఉన్నాయి. అలాంటి వాళ్ళని చూసి కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, సంవత్సరంలో 52 వారాలుంటే ఆ 52 వారాలు సన్నిధికి రానందుకు వాళ్ళను చూసి బాధపడాలో, పోనీలే సంవత్సరానికి ముగింపులో ప్రారంభంలో 2 సార్లైనా వచ్చారులే అని చూసి సంతోషించి సరిపెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఉంటాయి ఈ సమయాల్లో. ఏది ఏమైనా ఒక సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాము అంటే ఇది దేవుని కృప, మన వల్ల జరిగేది ఏది కాదు. కాబట్టి ఈ సంవత్సరం మనం అడుగు పెట్టాం కాబట్టి ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నూతన సంవత్సరం, అవునా? ఇంగ్లీష్లో న్యూ ఇయర్, క్రొత్త సంవత్సరం లేదా నూతన సంవత్సరం. నూతన సంవత్సర సందర్భంగానే ఈరోజు మనమంతా ప్రభు పాదాల దగ్గర వచ్చి కూర్చున్నాం. ఇదే నూతన సంవత్సర సందర్భంగా సమాజంలో కూడా ఎన్నో కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజునే ఇంటి ముందు కొత్త కొత్త రంగులు కనపడుతూ ఉంటాయి. ఇంటి ముందు కొత్త రంగులు, వీధికి ఒక టెంట్, ప్రాంతానికి ఒక ఫ్లెక్సీ, గ్రామానికి ఒక పెద్ద పెద్ద హడావిడి చేసే వాతావరణం. ఇవన్నీ ఎందుకు కనబడుతున్నాయి అంటే న్యూ ఇయర్, క్రొత్త సంవత్సరం, నూతన సంవత్సరం. ఇదేనా సమాధానం? కొత్త బట్టలు ఈరోజే వచ్చేస్తాయి, కొత్త కొత్త వంటలు ఈరోజే వాసన వస్తూ ఉంటాయి ఇంట్లో, కొత్త కొత్త చుట్టాలందరూ ఈరోజే ఇళ్ళకి వచ్చేస్తుంటారు. కొత్త వాతావరణం అనగానే ఈరోజే కనపడుతూ ఉంటుంది. అవునా? అవును. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. క్రొత్తదనం అని మనం మాట్లాడుకుంటూ వస్తున్నామే, గడిచిన సంవత్సరం 2024 జనవరి 1 తారీఖును కూడా ఇలాగే అనుకున్నాం మనం.
అవునా కదా? ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే 2023 జనవరి మొదటి రోజున కూడా ఇలాగే అనుకున్నాం. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే 22 అలాగే అనుకుని ఉంటాం, 2021 అలాగే అనుకుని ఉంటాం, 2020 అలాగే అనుకుని ఉంటాం. అవునా? అవును. ఒకసారి ఆలోచన చేద్దాం. 2024 అంటే గడిచిన సంవత్సరం, నిన్నటి దాకా ఉన్నాం చూడండి. అది ఆ 2024లో ఎలా జరిగిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. 2024 జనవరి మొదటి రోజున, మొదటి తారీఖున ఇలాగే కూర్చున్నామా? కూర్చున్నాం. ఈ సంవత్సరం 2025 జనవరి మొదటి తారీఖున ఇలాగే కూర్చున్నామా? ఇప్పుడు అలాగే కూర్చున్నాం. అంటే పోయిన సంవత్సరం మొదటి రోజుకి ఈ సంవత్సరం మొదటి రోజుకి తేడా ఏమన్నా కనపడుతుందా? వ్యత్యాసం ఏమన్నా తెలుస్తుందా? క్రొత్తగా ఏమన్నా చేరిందా? ఏమీ లేదు. పోనీ 2024లో మొట్టమొదటి నెల ఏంటి? ఏ నెల? జనవరి. ఈ సంవత్సరం ఏ నెల? అంటే కొత్తగా ఏం రాలేదా? రాలా. పోయిన సంవత్సరంలో రెండో నెల ఏంటి? ఫిబ్రవరి. ఈ సంవత్సరం రెండో నెల ఏంటి? క్యాలెండర్ పెట్టలేదా? పెట్టారుగా, అది పాద్దా. రెండో నెల ఏంటి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం కూడా ఉందందో ఫిబ్రవరి. పోయిన సంవత్సరం మూడో నెల. ఈ సంవత్సరం ఉందా? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అంటే పోయిన సంవత్సరం ఉన్న నెలలన్నీ ఈ నెలలు ఉన్నాయా? ఈ సంవత్సరం ఉన్నాయా? ఉన్నాయి. అంటే మార్పు ఎక్కడ జరగలేదా? జరగలే. పోయిన సంవత్సరంలో కొన్ని నెలలకు 30 రోజులు, మరికొన్ని నెలలకి 31 రోజు ఉన్నాయి. అవునా? మరి ఈ సంవత్సరం లేవా? ఉన్నాయా? అంటే నెలల్లో కూడా ఏమి మార్పు జరగలేదన్నమాట. పోయిన సంవత్సరం అంతా రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? చదువు ఎక్కువైపోయిందండి మీకు. 24 గంటలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఒక్క రోజుకి ఎన్ని గంటలు? 28, 25, 24. అంటే రోజుల్లో గంటలు కూడా ఏమవ్వలేదు, మార్లో కొత్తగా ఏం జరగట్లేదు అనమాట. పోయిన సంవత్సరం ఆదివారాలు ఉన్నాయా? సోమవారాలు, మంగళవారాలు, బుధవారాలు, గురువారాలు, శుక్ర, శని అన్నీ ఉన్నాయా? ఈ సంవత్సరం అయ్యే వారాలు. ఒకసారి మీరు చూడండి, పోయిన సంవత్సరం నెలలు ఈ సంవత్సరంలోనూ ఉన్నాయి. పోయిన సంవత్సరం గడిచిన తారీఖులు ఈ సంవత్సరంలో ఉన్నాయి. పోయిన సంవత్సరంలో గడిచిపోయినటువంటి వారాలు ఈ సంవత్సరంలో కూడా ఉన్నాయి. అంటే గడిచిన సంవత్సరంలోనే మరలా ఈ సంవత్సరం కూడా అలాగే కనపడుతుంది. అంటే కొత్తగా ఏం రాలేదా? ఏమీ రాలా. కానీ తేడా ఎక్కడ జరిగిందంటే, ఒక సంవత్సరం అయిపోయి ఇంకో సంవత్సరం వచ్చింది. కొత్తదనం రావట్లేదు సుమా. సమయం ఇంకా అభివృద్ధి అవుతుంది, సమయం ఇంకా పొడిగించబడుతుంది, సమయం అనేది యాడ్ అవుతుంది తప్ప కొత్తదనం అనేది యాడ్ అవ్వట్లేదు. ఈ ప్రకృతి క్రమాన్ని గురించి సొలొమోను అనే భక్తుడు కూడా మాట్లాడుతూ ఇందాక చెప్పినట్టున్నారు. ఒకసారి చూద్దాం వచనాన్ని. సొలొమోను భక్తుడు రాస్తూ తన గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నాడో కొన్ని మాటలు చూద్దాం. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం నుండి. మొదటి అధ్యాయం 2వ వచనము. వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఏమంటున్నాడు సొలొమోను గారు? తన గ్రంథాన్ని, ఒక పుస్తకాన్ని రాస్తూనే ఆయన ప్రారంభంలో పలుకుతున్న మాటలు ఏంటో తెలుసా? వేస్ట్ వేస్ట్ వేస్ట్, మొత్తం వేస్ట్ అని మాట్లాడుతున్నాడు ఆయన. అదేంటయ్యా మొత్తం వేస్ట్, మొత్తం వ్యర్థమే, ఏమీ లేదని ఎలా మాట్లాడుతున్నావంటే ఆయన జ్ఞానంతో కూడిన సంగతులు కింద చెప్తూ కనపడుతూ ఉన్నాడు. ఆయన ఎన్నో చూసి అన్ని పరిశీలన చేసి ఒక చక్కని ఒక విధానాన్ని ఇదిరా బాబు అని తెలియజేస్తున్నాడు. ఏంటట? సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏంటి? సూర్యుడి కింద మనం బతుకుతున్నామే మానవాళి. ఈ మానవాళి జీవితాన్ని గడపడం కోసం, రోజులు గడపడం కోసం ఎన్నో పాటలు పడుతుంటారు. ఉదయం లేవగానే హడావిడిగా పరుగులు పెడుతూ ఉద్యోగాలకు వెళ్తారు, పనులకు వెళ్ళిపోతుంటారు, చదువులకు వెళ్ళిపోతుంటారు. సాయంత్రం అవ్వగానే ఇంటికి వస్తారు, ఏదో సంపాదించాలనే ఉరుకులు పరుగులతో బతికేస్తున్నారు.
వీటి వలన మనిషికి కలిగే లాభం ఏంటని అడుగుతున్నాడు. అదేంటయ్యా లాభం లేకుండా అలా ఉంటుందని అడుగుతావేమో. కిందకు వచ్చేటప్పుడు అంటున్నాడు కదా, 3వ వచనం, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచును. తరాలు ఏమైపోతున్నాయట? తరం వెంబడి తరం అయిపోతూనే ఉంది. మన తాతల తరం ఎప్పటి వరకు ఉందా? అయిపోయింది. మన నాన్నల తరం వచ్చేసింది. పోనీ నాన్నల తరం ఎప్పటి వరకు ఉందా? కొన్ని ఉంటే ఉండొచ్చు, కొన్ని అయిపోయాయి. తర్వాత పిల్లల తరాలు వచ్చేసాయి, తర్వాత మనవళ్ళ తరాలు వచ్చేసాయి. ఒక తరంతో భూమి ఆగిపోవట్లేదు. తరము తర్వాత తరం, తరం తర్వాత తరం, తరతరాలు ఇలా గడుస్తూనే వస్తున్నాయి. కానీ ఆ తరాల మనుషులను మోస్తున్న భూమి అలాగే ఉండిపోయింది. అంటే మనుషులు ఎప్పుడు శాశ్వతంగా ఉండేవాళ్ళు కాదనమాట. అందుకే అన్నాడు, నువ్వు ఎందుకురా బాబు ఎంత కష్టపడుతున్నావు, ఏదో ఒకరోజు వెళ్ళిపోతావు నువ్వు అని. ఈ పాటంతా నీ వల్ల, ఈ పాటలు పడుతూ బతకడం వల్ల నీకేం వస్తుంది? ఏం రాదు. భూమి మీద ఏదో సంపాదించుకోవాలని 24 గంటలు తిరక్కో. ఎందుకంటే ఏదో ఒకరోజు నువ్వే ఉండవు భూమి మీద. ఇంకా మాట్లాడుతూ అంటున్నాడు కదా, 5వ వచనం, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. సూర్యుడు ఏం చేస్తున్నాడట? తూర్పున ఉదయాన్నే ఉదయిస్తున్నాడు, పడమటిన సాయంత్రానికి అస్తమిస్తున్నాడు. ఇలా తన క్రమానికి ఉదయించి అస్తమించి మరలా 2వ రోజు ఉదయించడానికి త్వరగా వెళ్ళిపోతున్నాడు. ఇది పోయిన సంవత్సరం అంతా జరిగిందా? ఈ సంవత్సరం జరుగుతుందా? ఉదయం లేవగానే సూర్యుడు ఎటు ఉదయించాడు? పోయిన సంవత్సరం అంతా అటేగా ఉదయించాడు. ఈ సంవత్సరం కొత్తగా వెరైటీగా పడమటి నుంచి రావచ్చు కదా, రాలా. ఎందుకు? దాని క్రమం అంతే, దాని విధానం అంతే, దేవుడు దానికి పెట్టిన నియమం అంతే. సూర్యుడు తూర్పున ఉదయించాలి, పడమటను అస్తమించాలి, మరలా 2వ రోజున ఉదయించడానికి త్వరగా వెళ్ళిపోవాలి. పోయిన సంవత్సరం అంతా ఇలాగే జరిగింది, ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుద్ది. ప్రతి సంవత్సరము ఇదే జరుగుద్ది, కొత్తగా ఏమీ రావట్లేదు అనమాట. అంటే సూర్యుడిలో, రోజును తీసుకొచ్చే సూర్యుడిలో కూడా ఏం లేదు, కొత్తగా ఏమీ మార్పు లేదు. ఇంకా కిందకు చదువుతా అంటున్నాడు కదా, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును. గాలి ఏం చేస్తుందట? ఏం చేస్తుంది గాలి? దక్షిణానికి పోయి మరలా ఉత్తరానికి తిరుగుతుంది. ఇలా ప్రతిసారి మరలా తిరుగుతూ తన సంచారం చేస్తూ తన దేవుడు పెట్టిన క్రమాన్ని మేరకుండా తిరుగుతుంది. అంటే గాలి కూడా ఏం చేస్తుంది? దాని కక్షలో అది తిరుగుతూనే ఉంటుంది. పోయిన సంవత్సరం అంతా అలాగే తిరిగింది, ఈ సంవత్సరం కూడా అదే విధంగా తిరుగుద్ది. మార్పు అనేది ఎక్కడ జరగలేదు. ఇంకా కిందికి చదివితే అంటున్నాడు కదా, నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడునో మరలిపోవును. నదులన్నీ ఎందులో కలుస్తున్నాయట? నదులు, చిన్న కాలవలు, చిన్న చెరువులు, ఇవన్నీ చివరికి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలోనే. సముద్రంలో ఇన్ని సంవత్సరాల నదులు కలిసిపోయినా ఒక్కసారి కూడా సముద్రం ఏమవ్వలేదు, నిండిపోలేదు. పోయిన సంవత్సరం అంతా నదులన్నీ సముద్రంలోనే కలిసాయి, ఈ సంవత్సరం కూడా అలాగే కలుస్తాయి. కొత్తగా ఏమైనా జరిగిపోద్దా? కొత్తగా ఏం జరగదు. ఎప్పటికైనా నదులు సముద్రంలో కలవాల్సిందే. అదే చెప్తున్నాడు. ఇంకా కిందికి చదువుతూ అంటున్నాడు కదా, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుష్యులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్నులు తృప్తి పొందకున్నది, వినుటి చేత చెవికి తృప్తి కలుగుటలేదు. ప్రకృతిలో నువ్వేది చూసుకున్నా అవి చూస్తుంటే కళ్ళు తృప్తి పొందట్లా, వాటిని గూర్చి వింటుంటే చెవులు తృప్తి పొందట్లా. అంటే సృష్టిలో అన్ని జరుగుతూ ఉన్నాయి కానీ క్రమంగా కొత్తగా ఏది జరిగిపోవట్లేదు. అన్ని క్రమంగా జరుగుతున్నాయి కానీ క్రొత్తదనం అనేది రావట్లేదని మాట్లాడుతున్నాడు. ఇంకా చివరికి వచ్చేటప్పుడు అంటున్నాడు కదా, మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, హదియును మనకు ముందుండిన తరములో ఉండినదే. ఏమంటున్నాడు? సూర్యుని క్రింద అంటే భూమి మీద నూతనమైనది, క్రొత్తదనేది ఏదీ లేదు. ఒకడు వచ్చి అంటాడట, అరే ఇది కొత్తదిరా, ఈ సంవత్సరం కొత్త
కొత్తగా ఉండబోద్ది, కొత్త కొత్త రంగులు కనపడతాయి అని ఒకడు చెప్తే దాని గురించి నమ్మకండి. ఎందుకు? ఆల్రెడీ ఇప్పుడున్నది మన పితరుల తరంలో ఎప్పుడో ఒకప్పుడు జరిగిపోయిందే. మనం అప్పుడు బతికుండలేం, అప్పుడు మనం పుట్టలేదేమో, అప్పుడు మనం చూడలేదేమో. కానీ ఈ సంవత్సరం ఏదైనా చూస్తున్నాము అంటే అది కొత్తది అనుకోకండి మీరు. ఎందుకంటే అది పితరుల తరాల్లో ఎప్పుడో ఒకప్పుడు జరిగిపోయిన విషయమే. కొత్తదనేది భూమి కింద ఒక్కటి కూడా లేదంటున్నాడు. అంటే జనవరి 1 రోజు కూడా మనకు కొత్తది కాదా అంటే కాదు. మనమే 12 అవ్వగానే ఫోన్లు ముందేసుకొని హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటే డేటా అంతా అవజేస్తాం తప్ప ఈ రోజు కొత్తదేమీ కాదు. అదే అంటున్నాడు, కొత్తదనం అనేది లేదు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? క్రైస్తవ్యంలో జనవరి 1 చర్చిలు ఎందుకయ్యా నిండిపోతున్నాయి, కేకులు ఎందుకయ్యా ఇన్ని వస్తున్నాయి అని ఆలోచన చేస్తే, క్రైస్తవ్యంలో కొంతమంది ఆలోచన ఇలా ఉంటుందట. ఎలా అంటే, బాబోయ్ కొత్త సంవత్సరం వచ్చేసింది, ఈ సంవత్సరం అంతా బాగుండాలి అంటే ఈ సంవత్సరంలో మొట్టమొదటి రోజు ఎక్కడ ఉండాలి? చర్చిలో ఉండాలి. ఈ సంవత్సరం అంతా హ్యాపీగా బతకాలి అంటే ఫస్ట్ ప్లేస్ దేవుడిది కాబట్టి, ప్రథమం అనేది దేవునికి సొంతం కాబట్టి, జనవరి రోజున, సంవత్సరంలో మొదటి నెల జనవరి కాబట్టి, ఆ జనవరిలో మొదటి రోజు 1 తారీఖు దేవుడి సన్నిధిలో ఉంటే ఈ సంవత్సరం అంతా ఆయన మనల్ని చూసుకుంటాడు అనుకుంటున్నారట. అనుకుని జనవరి 1కి చర్చికి రావడం ప్రారంభిస్తున్నారట. మరి కొంతమందికి ఉండే ఆలోచన ఏంటో తెలుసా? అమ్మా పోయిన సంవత్సరం అంతా నా పరిస్థితి ఏం బాగాలేదు, ఈ సంవత్సరం నా పరిస్థితులన్నీ బాగుండాలి అంటే ఈ సంవత్సరంలో ఫస్ట్ రోజు ఎక్కడ ఉండాలి? చర్చిలో ఉండాలి. పోయిన సంవత్సరం అంతా ఏదో సంపాదిద్దాం అనుకుని డబ్బులు అన్నీ ఉన్నాయి, పోగొట్టుకున్నాను నేను. కానీ ఈ సంవత్సరం నుంచి నేను బాగా సంపాదించాలి అంటే ఎక్కడ ఉండాలి? చర్చిలో ఉండాలి 1 తారీఖు. పోయిన సంవత్సరం నా కుటుంబ పరిస్థితులు ఏం బాగాలేదు, అందరూ అనారోగ్యంతోనో అప్పులతోనో ఏదో ఒక బాధ అనుభవించాం. ఈ సంవత్సరం ఇలాంటి బాధలు ఏవి రాకుండా ఉండాలి అంటే, ఈ సంవత్సరం హ్యాపీగా గడిచిపోవాలి అంటే ఈ సంవత్సరం 1 తారీఖున ఎక్కడ ఉండాలి? చర్చిలో ఉండాలి. అంటే గడిచిన సంవత్సరంలో పోగొట్టుకున్నవన్నీ ఈ సంవత్సరంలో మరలా తిరిగి రాబట్టాలి అంటే ఈ సంవత్సరం 1 నెల 1 తారీఖున ఎక్కడ ఉండాలనుకుంటుంది క్రైస్తవ్యం? చర్చిలో ఉండాలి. చర్చిలో ఉంటే ఈ సంవత్సరం అంతా మనల్ని చూసుకునే డ్యూటీ ఎవరిది? దేవుడిది అనుకుని ఫీల్ అయిపోయి చర్చికి వస్తున్నారట. అలాంటి వాళ్ళని చూసి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? చూద్దాం. మనం అంటే బాగోదు కదా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? ఏమన్నాడు ఆయన? జనవరి 1 31 నైట్ 10 గంటలకో 11ంటికో వచ్చేసి 1 తారీఖు సన్నిధిలో కనబడాలని ఉవ్వుళ్ళూరుతూ వస్తున్నారే, అసలు అలాంటి ఆలోచనతో వస్తున్న వాళ్ళతో అంటున్నాడు, ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని చర్చికి? ఎవడు రమ్మంటున్నాడు మిమ్మల్ని? పోయిన సంవత్సరం అంతా బాగాలేదు, ఈ సంవత్సరం నేను బాగుండాలి, నేను అనుకున్నవన్నీ జరగాలి అని ఒక ఆలోచనతో, ఈ లోక సంబంధమైన ఆలోచనలతో నువ్వు సన్నిధికి వస్తుంటే ఆయన అంటున్న మాట ఏంటి? ఎవడు రమ్మన్నాడు నిన్ను అంటే? రావద్దనేనా దాని ఉద్దేశం? రావద్దనే. అసలు వచ్చేదే పండగలకో పబ్బాలకో ఒక్కసారి. ఇక దేవుడు ఈ మాట కూడా అన్నాడు అనుకోండి, ఆ పండగలకు కూడా రాడేక. కానీ దేవుడు ఎంత బాధ ఉంటే అంటున్నాడో ఒకసారి ఆలోచించండి. ఆ మాట మనసు అనేది ఒకటి ఉంది, దాన్ని మార్చుకోవాలి. గడిచిన సంవత్సరం అంతా నా జీవితాన్ని, నా మనస్సుని, నా హృదయాన్ని అన్నిటిని పాడు చేసుకొని వచ్చేసాను. ఈ సంవత్సరం అన్నా ఈ హృదయాన్ని, ఈ శరీరాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో వస్తే మంచిది. అలా కాకుండా అసలు ఆత్మ సంబంధమైన ఆలోచన లేకుండా, మనస్సును పాడు చేసుకున్నాను బాగు చేసుకోవాలనే ఆలోచన లేకుండా, ఫస్ట్ రోజున మొదటి రోజున దేవుని సన్నిధిలో కూర్చుంటే సంవత్సరం అంతా ఆయన పోషించేస్తాడు, సంవత్సరం అంతా ఆయనే కాపలాగాస్తాడు, సంవత్సరం అంతా ఆయనే చూసుకుంటాడనే ఆలోచనతో వస్తే ఆయన అంటున్నాడు కదా మొహం మీదే, అసలు ఎవడు రమ్మన్నాడు నేను చర్చికి? ఎందుకు వచ్చావు నువ్వు చర్చికి అని అడుగుతున్నాడు. ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. కానీ మనం ఇలాంటి ఆలోచనలతోనే వస్తాం. 1 తారీఖు చర్చిలో కూర్చుంటే పనులు అయిపోతాయి, 1 తారీఖు చర్చికి వచ్చేస్తే హ్యాపీగా గడిచిపోద్ది జీవితం, 1 తారీఖు చర్చిలో ఉంటే అప్పులు పోతాయి, 1 తారీఖు చర్చిలో ఉంటే ఏది కావాలంటే అది సంవత్సరం అంతా దేవుడు ఇచ్చేస్తాడన్న ఫీలింగ్తో వస్తాం.
అలాంటి వాళ్ళతో అంటున్నాడు, నువ్వు రాకిక, ఎవడు రమ్మన్నాడు నిన్ను, అసలు రావద్దని మాట్లాడుతున్నాడు. ఇంకా కొంతమంది ఆలోచన ఏంటో తెలుసా, ఫస్ట్ తారీఖు కంపల్సరీగా కొంతమంది వస్తారు, ఎక్కడున్నా. ఎందుకు వస్తారయ్యా అంటే, ఏం తీయడానికి వస్తారు? కార్డు తీయడానికి వస్తారు. ఈ కార్డులు తీసే ప్రోగ్రాం ఎక్కడ కనపడుద్ది మనకు? బయట ఎక్కడ కనపడుద్ది? చిలక జోషిని తిప్పే వాళ్ళ దగ్గర కనపడుద్ది. మనం వెళ్ళిపోయి, అయ్యా నా భవిష్యత్తు ఎలా ఉంది, నా రాత ఎలా ఉంది, మరి నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలియట్లేదు, నీ దగ్గర ఉంది కదా దాన్ని అడుగు ఒకసారి అంటే అది వస్తుంది బయటికి. అది వచ్చి ఎన్ని కార్డులు ఉంటే అన్ని కార్డులు ఒక్కటి పట్టుకుంటుంది. ఆ ఒక్కటి పట్టుకొని నీ చేతిలో పెడితే అది చూసుకొని, నా జీవితం ఇలా ఉంటుంది కాబోలేక, నా భవిష్యత్తు ఇలా గడిచిపోద్ది అనమాట, నా భవిష్యత్తుకి ఇంతే అనుకొని ఆ కార్డు తీసుకొని వెళ్ళిపోతాడు ఆ మనిషి. ఇప్పుడు మనం కూడా దేనికి వస్తున్నాం? ఫస్ట్ తారీఖు అనగానే వాగ్దానం కార్డు తీయటానికి వస్తాం. ఆ కార్డు తీసి ఆ కార్డు మీద ఉన్నది చదువుకొని వెంటనే అనుకునే మాట ఏంటి? దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, ఇది నాకు రాసి ఇచ్చేసాడు, ఇది నాదే అనుకుని వెళ్ళిపోతాం. మరలా ఎప్పుడు చర్చి మొహమే చూడం. ఎందుకు? కార్డు తెచ్చుకున్నావు కదా సంవత్సరానికి సరిపడా, మళ్ళీ చర్చికి రావాల్సిన అవసరం ఏముంది అనుకుంటాం. అంటే కార్డు మీద ఉన్నది చూసి ఇక నా లైఫ్ ఇలానే ఉంటుంది సంవత్సరం అంతా. దేవుడు నాతో వాగ్దానం చేశాడు, ఆశీర్వదిస్తానను, నా పిండి పిసికే తొట్టి నిండిపోతాను, నేను ఏది చేసినా ఫలించేస్తుందను, నేను ఏది చేసినా సక్సెస్ అయిపోతానను. ఆ మాట చూడగానే సంవత్సరం అంతా ఇలాగే ఉంటుంది అనుకుంటాం. ఇక చర్చి మొహం చూడం మనం. మళ్ళీ సన్నిధికి రావాలనే ఆశ పెట్టుకోం మనం. ఒకసారి ఆలోచన చెయ్యి, నీ జీవితం సంవత్సరం అంతా ఎలా ఉంటుందో ఒక్క రెఫరెన్స్ సరిపోద్దా నీకు? సంవత్సరం అంతా నువ్వు బ్రతికే విధానానికి, నీ జీవితానికి ఒక్క రెఫరెన్స్ చాలా. మరి ఒక్క రెఫరెన్స్ నీకు సరిపోతే మరి 66 పుస్తకాలు దేనికి నీకు? ఇంక మడిచేసి షెల్ఫ్లో పెట్టే బైబిల్ అక్కర్లే. ఒక్క రెఫరెన్స్ పట్టుకొని ఇది నాకు చాలు అని నువ్వు అనుకుంటుంటే ఇక మరి బైబిల్ గురించి ఏ వచనాలు నీకు పట్టవు. అసలు బైబిల్ గురించి నీకు అవగాహన నీకు అక్కర్లే. ఇక బైబిల్ చదివే ఉద్దేశం కూడా నీకు రాదు. బయట వాళ్ళు చేసేదానికి సంఘంలో మనం చేసేదానికి పెద్దగా తేడా కనపడుతుందా? ఏం లేదు. ఆడొక కార్డు తీసి చేతిలో పెడితే ఇదే లైఫ్ అనుకుని ఆడెళ్ళిపోతాడు. మన సన్నిధిలోకి వచ్చి ఒక కార్డు తీసి ఇదే బతుకొని మనం బతుకుతాం. ఇక బైబిల్ గురించిన అవగాహనే ఉండదు. అలాంటి వాళ్ళ గురించే అంటున్నాడు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు సన్నిధికి? నా ఆవరణలోకి రావాలని ఫస్ట్ తారీఖుని పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారే, ఇలాంటి ఆలోచనలతో వస్తుంటే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఇలాంటి ఆలోచనలతో రాకండి అని మాట్లాడుతున్నాడు. అంటే సృష్టిలో కొత్తగా ఏది జరిగిపోవట్లేదు, ఏదో జరుగుతుందన్న ఆలోచనతో నువ్వు సన్నిధికి వచ్చి కూర్చోకు. నువ్వు సన్నిధికి వచ్చి కొత్తదనాన్ని వెతుక్కోకు. నువ్వు సన్నిధికి వచ్చేసిన తర్వాత కొత్తగా ఏదో జరిగిపోద్దని బతికేకు అంటున్నాడు ఆయన. మరి ఏదయ్యా నువ్వు ఇచ్చేది అంటే కార్డులు కాదట. మరి ఏంటి నువ్వు సంవత్సరం అంతా మమ్మల్ని ఎలా చూస్తావు అని అంటే ఆయన మొదట చెప్పే మాట ఏంటో తెలుసా? మొట్టమొదటగా నీ మనస్సు ఎలా ఉందో చూసుకో. గడిచిన సంవత్సరంలో నీ మనసు ఎలా ఉంది? ఈ కొత్త సంవత్సరం అని మాట్లాడుకుంటున్నావే, ఈ సంవత్సరం నీ మనసు ఎలా ఉంది? ఇది మారిందా లేదా? రోజు మారదు, వారాలు మారో, తారీఖులు మారో, నెలలు మారో, ఏది మారో. మరి గడిచిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మార్పు ఎక్కడ జరిగిందంటే నీ ఆలోచనలు మారిపోవాలి, నీ మనస్సు మారిపోవాలి. గడిచిన సంవత్సరంలో నువ్వేవైతే పాడు చేసేసుకున్నావో అవి మార్చుకోవాలి ఈ సంవత్సరం. నువ్వు గడిచిన సంవత్సరంలో నువ్వే అయితే చేయాలనుకుని చేయలేక ఆగిపోయావో అవి చేయడానికి సంవత్సరంలో నువ్వు నిలబడాలి. అందుకే దానికోసం దేవుడు సహాయాన్ని ఇస్తానంటూ ఒక మాట మాట్లాడుతున్నాడు కదా. చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఏమిస్తానంటున్నాడు దేవుడు? నువ్వు నా సన్నిధికి వస్తే సంవత్సరం అంతా నువ్వు బాగుండాలి అని నేను మాత్రం కోరుకోను. నువ్వు బాగుండాలనే ఆలోచనతో వస్తే, గడిచిన సంవత్సరంలో పాడైపోయిన నీ మనస్సుతో నా దగ్గరకు వస్తే ఒక నూతన హృదయాన్ని నీకు ఇస్తా. ఏ హృదయం అది? నూతన హృదయం, కొత్త హృదయం. గడిచిన సంవత్సరంలో 2024లో మీ మనస్సుకి ఎన్ని గాయాలైపోయాయో మీకు మాత్రమే తెలుసు. మీ మనసు ఎన్నిసార్లు బాధపడిందో మీకు మాత్రమే తెలుసు.
మీ హృదయం ఎన్నిసార్లు తట్టుకోలేక పగిలిపోయిందో మీకు మాత్రమే తెలుసు. గడిచిన సంవత్సరంలో నీ హృదయానికి ఎన్నో గాయాలు తగులుంటాయి, ఎన్నో అవమానాలు పడుంటావు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటావు. నీ మనసు ఎన్నోసార్లు నలిగిపోయి ఉంటుంది. అలాంటి మనసును తీసుకుని నా దగ్గరికి రా. ఆ గాయాలకు ఎలా మందు కట్టాలో నేను నీకు నేర్పిస్తాను. ఆ గాయాలు ఎలా మాన్పాలో నీకు తెలియచేస్తాను. ఒక నూతన హృదయాన్ని నేను నీకు ఇస్తాను, నా సన్నిధికి వచ్చి కూర్చో అంటున్నాడు ఆయన. కానీ మనం మనస్సును మార్చుకోవడానికి, హృదయాన్ని పొందుకోవడానికి రాం, ఏదో దానికోసం వస్తాం, ఈ లోక సంబంధమైన ఆలోచనల కోసం. కానీ దేవుడు అంటున్నమాట, నీ హృదయానికి తగిలిన దెబ్బలు మాన్పుకోవడానికి నా దగ్గరకు రా. నీ హృదయం ఎన్నిసార్లు గడిచిన సంవత్సరంలో బాధపడిందో, పగిలిపోయిందో, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందో, వాటన్నిటిని తీసేసుకొని మంచిగా బ్రతకాలనే ఆలోచన కోసం నా దగ్గరికి రా. నేను కొత్త మనసునిస్తానంటున్నాడు ఆయన. ఇంకా ఏమంటున్నాడు? రాతికు నూతన స్వభావము మీకు దయచేసేదను. ఏ స్వభావం? గడిచిన స్వభావం పాతదైపోయి ఉండొచ్చు, గడిచిన స్వభావం పాడైపోయి ఉండొచ్చు, గడిచిన కాలంలో నీ బిహేవియర్ నీకే నచ్చకపోవచ్చు. కొన్నిసార్లు చూడండి, సంవత్సరం అంతా అయిపోయాక ఆలోచన చేస్తే నేనా ఇలాంటి పని చేశాను అనిపించదు. కొన్నిసార్లు నా జీవితంలోనే ఎలాంటివి జరిగిపోయాయి అనిపించదు. ఏంటి ఈ సంవత్సరం అంతా నేను ఎలా బతికేశాను అనే ఒక క్లారిటీ మనకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. అలాంటి స్వభావం నీకుందని తెలిసినప్పుడే వెంటనే నీ దేవుని దగ్గరకు నువ్వు వచ్చి పాదాల మీద పడిపో. దేవా, గడిచిన సంవత్సరం నా స్వభావం ఏం బాగాలేదు, నా బిహేవియర్ బాగాలేదు, నేను చేసిన పనులేమీ బాగాలేదు, నేను జీవించిన విధానం ఏం బాగాలేదు, గడిచిన సంవత్సరంలో నా బతుకు బాగాలేదు, నా జీవితానికి కొత్తదనం రావాలి అని ప్రభు పాదాల దగ్గర పడితే ఏమిస్తాడట? నూతన స్వభావం, కొత్త మార్పు కలిగిన జీవితం, కొత్తగా మార్పు కలిగినటువంటి మనస్సు నీకు ఇస్తానంటున్నాడు. దానికోసం రాను సన్నిధికి. ఇంకా ఏమంటున్నాడు? రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నీకు ఇచ్చేదను. కొంతమంది మనుషులు చూడండి, రాయిలా అయిపోతారు. అప్పుడప్పుడు అనుకునేదాన్ని నేను, ఏంటి ఇంత కఠినంగా ఇలా రాయిలా ఎలా మారిపోయారు మనుషులు అనుకునేదాన్ని. మారిపోతారు, పరిస్థితులు మార్చేస్తాయి. కొన్నిసార్లు పరిస్థితుల వల్ల గట్టిగా మొండిగా అయిపోతాం. కొన్ని పరిస్థితుల వల్ల హృదయం రాటు తేలిపోద్ది. చెలించం, దేనికి సెన్సిటివ్ అయిపోం, దేనికి జాలిపడం, దేనికి కూడా తొందరగా రియాక్ట్ అయిపోం. అలాంటి హృదయం గడిచిన సంవత్సరంలో మనకు వచ్చేసి ఉంటుంది ఎన్నోసార్లు. అందుకే అంటున్నాడు, ఆ రాతి గుండెని పట్టుకుని నా దగ్గరకు రా. ఆ రాటు తేలిపోయిన మనస్తత్వంతో నా దగ్గరికి రా. వచ్చిదేవా, నా హృదయం రాయిలాగా అయిపోయింది, దీన్ని పగలగొట్టే అని ప్రభు పాదాల దగ్గర రాతి హృదయాన్ని పెట్టి మాంసపు గుండె నీకు ఇస్తానంటున్నాడు ఆయన. మాంసపు గుండె అంటే జాలి, దయ, కరుణ, ప్రేమ, ఇలాంటి లక్షణాలతో కూడిన మనస్సుని ఇస్తాను అంటున్నాడు ఆయన. రాతి గుండె వదిలేసి నా దగ్గరకు వచ్చి పక్కన పెట్టేసి దాన్ని పగలగొట్టేస్తాను, మాంసపు గుండె నీకు ఇస్తాను అన్నాడు. దీన్ని పొందుకోవడానికి రాను సన్నిధికి. 1వ తారీఖు నువ్వు ఎందుకు రావాలయ్యా అంటే ఇందుకు రావాలి. కానీ మనం ఎందుకు వస్తాం? కొత్త హృదయాన్ని సంపాదించుకుందామని రాం, నా స్వభావాన్ని మార్చుకుందామనే ఆలోచనతో రాం. ఏవేవో ఈ లోక సంబంధమైన ఆశల కోసం వస్తాం. సంవత్సరం అంతా బాగుండాలి కాబట్టి ఫస్ట్ రోజు సన్నిధిలో ఉండాలనే ఆలోచించి వస్తాం. అలా అయితే రావద్దంటున్నాడు ఆయన. అలా అయితే రాకు నువ్వు. ప్రతి క్రైస్తవుడు న్యూ ఇయర్ ఫస్ట్ రోజు కోరుకునే మాట ఏంటో తెలుసా? రిజల్యూషన్ అనేది ఒకటి తీసుకుంటాం, అందరం తీసుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు, అరే ఈ సంవత్సరం నుంచి నేను ఎలా ఉండాలనుకుంటున్నాను రా అంటాం. కొంతమంది అనే మాట ఏంటో తెలుసా? ఈ సంవత్సరం నుంచి నేను టీవీ ఎక్కువగా చూడను. నిజమే. ఈ సంవత్సరం నుంచి నేను ఫోన్ పెద్దగా వాడను. ఫోన్ కూడా వాడరట. ఈ సంవత్సరం నుంచి నేను నాన్ వెజ్ తిన్ను. ఈ సంవత్సరం నుంచి నేను అందరితో గొడవలు పెట్టుకోను. ఈ సంవత్సరం నుంచి నేను మా ఇంట్లో అన్ని పనులు నేర్చుకుంటాను. ఇవన్నీ ఉంటాయా? సంవత్సరం ఫస్ట్ రోజున తీసుకుంటాం, ఈ సంవత్సరం నుంచి నేను ఇలాగే ఉంటానని. కానీ సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. కానీ ఫస్ట్ రోజున తీసుకునే నిర్ణయాలు చూడండి, ఎంత బలంగా తీసుకుంటామో అంత బలహీనంగా ప్రవర్తించేస్తుంటాం. అందుకే పౌలు గారు సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉంటారని తెలిసే అలాంటి వాళ్ళందరిని గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు కదా సంఘంతో. చూద్దాం ఒకసారి ఆ మాట. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం నుండి 18వ వచనం. ఎవరు మాట్లాడుతున్న మాట ఈ 18వ వచనంలో? తెలిసిన వాళ్ళు ధన్యులు. పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమని? నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు
నివసింపదని నేనెరుగుదును. పౌలు గారు అంటున్నాడు కదా, నా శరీరంలో మంచిది ఏదీ లేదని నాకు ముందే తెలుసు అంటున్నాడు ఆయన. అదేంటి మరి 11వ అధ్యాయానికి వస్తే కొరింథీ పత్రికలో నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అన్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని సాక్ష్యం ఇచ్చిన ఆయన రోమాపత్రికకు వచ్చేటప్పటికి సంఘంతో మాట్లాడుతూ అసలు నా శరీరంలో మంచే లేదని ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఈలోపే పాడైపోయాడా? అట్లా అనరాదు. ఎందుకు? ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట ఆయనను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట కాదు. ఇప్పుడు సంఘంలో మనల్ని ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని తిట్టాలనుకోండి, ఎవరో తప్పు చేశారు, ఇప్పుడు వాళ్ళని తిట్టాలనుకోండి, పర్టికులర్గా వాళ్ళ పేరు పెట్టుకొని వాళ్ళ మీద పడిపోయి తిడతామా? తిట్టం. ఎందుకు? మనలో కూడా కలుపుకొని మాట్లాడతాడు. అది జ్ఞానం. ఇప్పుడు ఒకడు తాగొచ్చాడు అనుకోండి సన్నిధిలో, అరే ఎందుకు నువ్వు తాగొచ్చావాను, మనం అలా తాగి సన్నిధికి రావడం మంచిదా కరెక్టా అని అడుగుతాం. మనం అంటాం అంటే నేను కూడా తాగుతున్నానే కాదు. దాని ఉద్దేశం ఏంటి? ఇండైరెక్ట్గా విషయం చెప్పాలి కాబట్టి విషయం చెప్తున్నాం అంతే. ఆడు బాధపడకుండా ఉండడానికి మనల్ని కూడా కలుపుకుంటున్నాం. మనల్ని కూడా కలుపుకున్నాం అనుకోండి, ఆడు సాటిస్ఫై అవుతాడు, కోపట్ట మానేస్తాడు, మన మాట కొద్దిగా వింటాడు. అది జ్ఞానం. ఇప్పుడు పౌలు గారు చేస్తున్న పని కూడా అదే. సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలుసుకొని వాళ్ళతో ఆయన్ని కూడా కలుపుకొని మాట్లాడుతున్నాడు. ఎందుకు? సంఘస్థుల మాట వినాలి. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. అంటే సంగమా మీ శరీరంలో మంచిదేది ఉండట్లేదని తెలుస్తుంది అంటున్నాడు ఆయన. ఇంకా ఏమంటున్నాడు? మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. జనవరి 1 అందరూ ఏమనుకుంటారు? ఈ సంవత్సరంలో ఏదో చేసేయాలి, నేను ఏం చేయాలి? ఈ సంవత్సరం నుంచి బైబిలే చదువుతాను, ఫోన్ చూడండి. నేను 2 రోజుల తర్వాత బైబిలే చదవం, ఫోనే చూస్తాం. బైబిలే అసలు బైబిల్ 2-3 రోజులు చదివిన తర్వాత రోజునేనా అనుకుంటుంది. పొద్దున్న లేవగానే దీని దర్శనం అవ్వాలి, మనకి దీని దగ్గర పూజ అయిపోవాలి, అంతా అయిపోయిన తర్వాత రాత్రికి బైబిల్ తీయాలనిపిస్తే తీస్తాం. అనుకుంటామా లేదా? న్యూ ఇయర్ రోజు ఇదే అనుకుంటాం, బైబిల్ చదివేస్తాను, రోజుకు నేను ఒక అధ్యాయం చదువుతాను. చివరికి వచ్చేటప్పటికి ఆ ఒక్క అధ్యాయం దగ్గరే ఉంటాం. అంటే చెయ్యాలనుకుంటున్నావు కానీ కోరిక అయితే ఉంది, కానీ క్రియ అనేది జరగట్లేదట. ఇప్పుడు పరిస్థితి కూడా అంతే. ఆనాడు సంఘంలో పరిస్థితి కూడా అంతే. మేలైనది చెయ్యాలనే కోరిక కలుగుతుంది, మేలైనది చెయ్యాలనే ఆలోచన కలుగుతుంది, కానీ చేయాలి అని ముందుకెళ్ళినప్పుడు మాత్రం చేయలేకపోతుంది. మనసు ఒప్పుకోవట్లా. ఎందుకు? అపవాది లాగేస్తుంటాడు, నువ్వు బాగుపడిపోతే మరి ఆడేమైపోవాలి? మనసు ఒప్పుకోదు. మేలైనది చేయాలనే మనసు మనకుంటుంది, బైబిల్ చదవాలని నిర్ణయాలు తీసుకుంటాం జనవరి 1న, కానీ డిసెంబర్ వచ్చేదాకా కూడా ఆ నిర్ణయం జరిగిపోదు, ఆ కోరిక తీరదు. ఎందుకంటే చెయ్యం మనం. మరికొంతమంది ఈ సంవత్సరం బాగా సంపాదించాలి, న్యాయంగా సంపాదించాలనుకుంటారు, కానీ 4-5 నెలల న్యాయంగా సంపాదించేటప్పటికి అన్యాయం ఒప్పుకోదు. నన్ను పట్టించుకోవేంటి అంటుంటుందేమో అది. మళ్ళీ వెంటనే అన్యాయంగా ఇంకో 10 రూపాయలు ఎక్కువ సంపాదించడానికి ఊళ్ళు ఊరుతుంటారు. అంటే మేలైనది ఏదో తెలుస్తుంది, దాన్ని చేయాలనే ఆలోచన ఉంది, కానీ గడుస్తూ ఉండే సమయానికి అది చేయడానికి మన మనసు ఒప్పుకోవట్లా, మరలా కీడే చేస్తున్నాం. మేలు చేయాలనే ఆలోచన ఉన్నా కీడే చేయడానికి మన హృదయం, మన శరీరం అలా ప్రేరేపిస్తుంది, దానికి పడిపోతున్నాం అంటున్నాడు పౌలు గారు. ఇంకా అంటున్నాడు కదా, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నాను. నేను కోరిన దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే, కానీ ఇకను నేను కాదు. నేను ఎంత మంచి చేయాలనుకుంటున్నా, ఈ సంవత్సరం నుంచి ఎంత మంచిగా ఉండాలనుకుంటున్నా, ఈ సంవత్సరం నుంచి ఎన్నో నిర్ణయాలు తీసుకొని వాటికి కట్టుబడి బతకాలనుకుంటున్నా, కొంతకాలం అయిపోయేటప్పటికి ఎలా ఉంటుంది పరిస్థితి? చెయ్యాలనుకున్న దాన్ని విడిచిపెట్టేసి ఏదైతే వద్దని విధులు పెట్టేశానో, ఏదైతే చేయకూడదు అనుకున్నానో ఆ కీడే చేయడానికి ముందుకెళ్ళిపోతున్నాను అంటున్నాడు ఆయన. అంటే సంఘంలో ఆనాటి నుండి ఆ పరిస్థితి వస్తూనే ఉంది, కానీ గట్టిగా అనుకుంటే చేసేయగలం మనం. భక్తులు చేయలేదా? పాపాన్ని వద్దు అనుకున్నాడు యోబు, చచ్చిపోయే పరిస్థితి వచ్చినా చేయడానికి ఇష్టపడలేదు. న్యూ ఇయర్తో సంబంధం లేదు ఇక ఆయనకు. జనవరి 1నే నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనతో అక్కర్లేదు ఆయనకు. ఎప్పుడైతే పాపాన్ని వద్దు అనుకున్నాడో ఇక దాన్ని చేయడానికి సిద్ధపడలేదు ఏ సంవత్సరంలో కూడా.
పౌలు గారు ఇన్ని సలహాలు ఇచ్చిన పౌలు గారు కూడా తన జీవితంలో పడిపోయే పరిస్థితులు వచ్చినా శరీరాన్ని నలగొట్టుకున్నాడే తప్ప దేవునికి నిర్ణయాన్ని ఇచ్చేసాను, దేవుని ఎదుట తీర్మానం చేసుకున్నాను, ఆ తీర్మానాన్ని పోగొట్టుకోవాలనే ఆలోచన ఎక్కడ రాలేదు ఆయనకి. అంటే చూడండి, మన క్రైస్తవ్యంలో జరిగే పొరపాటు ఇదే. న్యూ ఇయర్కి వచ్చేస్తాం, ఆత్మ సంబంధమైన ఆలోచనలతో రాం. పోనీ ఆత్మ సంబంధమైన ఆలోచనలతో వచ్చినా ఇలా ఉండాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత కూడా 2-3 నెలలు లేదా 5-6 నెలలు గడిచేటప్పటికే ఆ నిర్ణయాలు మనం తీసుకునే మనకే తెలియవు. అంటే పోయిన సంవత్సరంలో మనం ఏ నిర్ణయాలు తీసుకోలేదు, జనవరి 1కి బోల్డ్ తీసుకుని ఉంటాం. మరి గడిచిన సంవత్సరంలో అవన్నీ పూర్తి చేసేసామా అంటే అలాగే ఉండిపోయాయి. అంటే గడిచిన సంవత్సరంలో ఏమైపోయాం, మనం ఓడిపోయాం. గడిచిన సంవత్సరంలో సినిమాలు చూడకూడదు అనుకుని ఉంటాం, చూసేసామా, అయిపోయాయి. మనం తీసుకున్న నిర్ణయాలు మనమే పాటించలేదన్నమాట. గడిచిన సంవత్సరంలో నేను ఇలా ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నాం, ఉన్నామా, లేవు. గడిచిన సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాలే ఈ సంవత్సరంలో కూడా మనం తీసుకుంటున్నామంటే అర్థం ఏంటి? అంటే గడిచిన సంవత్సరంలో ఆ నిర్ణయాలు నేను ఏది పాటించలేదు, నెరవేరలేదు. ఈ సంవత్సరం అన్నా పాటించాలి అనే తీసుకున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే జరిగిపోతుంది. అందుకే అంటున్నాడు కదా, కీడు చేయడానికి మీరు వెంపర్లాడకండి, మేలైనది చేయకోరి చేయండి అంటున్నాడు ఆయన. మొదటి ప్రసంగంలో మనం విన్నాం. నాకు అర్థమైంది ఏంటి అంటే విన్నాం. ఏంటది? నూతన హృదయం వచ్చిన తర్వాత క్రీస్తులో ఉన్నవాడికి మాత్రమే నూతన సృష్టి. ఆ మాటేనా? క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తులో ఉంటేనే నూతన సృష్టి. అలా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళిపోతూ పాతదాన్ని తవ్వుకున్నావు అనుకో, నువ్వు నూతన సృష్టిలో ఉన్నట్టు కాదు. నూతన సృష్టిగా ఉన్నవాడికే శిక్షా విధి లేదు. అలా కాకుండా నూతన సృష్టిగా అయిపోయాను అనుకుని న్యూ ఇయర్ రోజు మాత్రమే వచ్చేసి మరలా జీవితం చివరి వరకు పాతగానే బతికేసావనుకోండి, అది నూతన సృష్టిగా ఉన్నట్లు కాదు. దేవుడు ఒక సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? అరే, గడిచిన సంవత్సరాలన్నీ పాడు చేసుకున్నావురా నువ్వు, గడిచిన సంవత్సరం అంతా పాడైపోయావు నువ్వు, ఈ సంవత్సరం అన్నా మంచిగా బతుకు అని ఒక సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు అంతే. ఈ సంవత్సరం కూడా మనం పాడైపోతూ ఉన్నాం అనుకో, అన్నీ అన్నట్లుగా చివరికి ఏదో ఒక దినమే జరుగుద్ది, ఏదో ఒక రోజు అదే జరుగుద్ది. ఎన్నిసార్లు గద్దించిన విననివాడు ఎలా అయిపోతాడట? హఠాత్తుగా చచ్చిపోతాడని మాట్లాడుతున్నాడు. హఠాత్తుగా అయిపోతే కొన్ని పనులు. అందుకే ఒక సంవత్సరం మన చేతికి వచ్చింది అంటే దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం? గడిచిన సంవత్సరం అంతా పాడు చేసుకున్నావా, వదిలే, దేవుని దగ్గర దాన్ని వదిలేసే. కొత్త సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం, ఈ సంవత్సరం తీసుకున్న నిర్ణయాలకు ఎలా కట్టుబడి బతుకుతాం, ఈ సంవత్సరం నుంచి మన బతుకు ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. అలాంటి ఆలోచనల కోసమే ఈ సంవత్సరం కూడుకోవడం. కొత్తదనం వచ్చేసిందని కాదు మనం కూడుకునేది, కొత్త మనస్సుతో ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలో తెలుసుకోవడానికి కూడుకుంటున్నాం అంతే. దేవుడు ఒక సంవత్సరాన్ని ఇచ్చాడు అంటే ఎందరికో లేని గొప్ప భాగ్యం అది. పోయిన సంవత్సరం చూసిన వాళ్ళు ఈ సంవత్సరానికి ఉన్నారు కొంతమంది, ఎంతోమంది చచ్చిపోయారు. ఈ సంవత్సరాన్ని చూసే భాగ్యం వాళ్ళకి లేదు, అదృష్టం వాళ్ళకి లేదు. కానీ మనం చూసామంటే ఏంటి అర్థం? మనకు అదృష్టం ఉంది, దేవుడు మనకి ఇచ్చాడు. మనల్ని మార్చుకోవడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు మారినవాడే ఉత్తముడు, అవకాశం ఉన్నప్పుడు మార్చుకున్నవాడే జ్ఞానవంతుడు. ఈ సంవత్సరంలో మనం ప్రాణాలతో ఉన్నాము అంటే గడిచిపోయిన పాపపు జీవితం అనవసరం. ఇక గత అయిపోయింది, విడిచిపెట్టేసేదాన్ని. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికే ఈ సంవత్సరంలో అడుగు వేసినప్పుడు అది నీకు కొత్త సంవత్సరంతో లెక్క. ఈ సంవత్సరం కూడా పాత సంవత్సరంలాగే బతికేస్తానంటే ఇక నువ్వు సెల్ ఫోన్లో హ్యాపీ న్యూ ఇయర్ అని డేటా అవజేసుకోమాకు, వృధా, అవసరం లేని పని అది. కాబట్టి ఆలోచన చేద్దాం. ఒక సంవత్సరం మన చేతికి వచ్చింది, కొత్త ఆలోచనలు ముందుకెళ్ళాలి, కొత్త జీవిత విధానం ముందుకెళ్ళాలి, కొత్త విధానంతో మన బతుకులు బాగుండాలి, కొత్తగా మన జీవితంలో మార్పు కోరాలి. అలాంటి బ్రతుకులే మనకి ఖచ్చితంగా అవసరం. కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేయక ఈ సంవత్సరం అంతా దేవునికి నచ్చినట్లుగా బ్రతకడానికి, దేవుడిచ్చే మేలులు పొందుకోవడానికి సిద్ధపడే ప్రయత్నం చేద్దాం. తల వంచండి, దేవుని సహాయార్థం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి, దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయన మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. సమాజంలో నాయన ఈ రోజును పురస్కరించుకొని ఎంతోమంది మీకు విరోధంగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ దేవా, మీ వాక్కుల్లో ధ్యానించి గొప్ప ధన్యతను మాకు ఇచ్చారు.
ధన్యతను నాయన దుర్వినియోగపరుచుకునే పరిస్థితిలో మేము బతకకుండా ఉండడానికి మీ సహాయాన్ని మాకు దయచేయండి దేవా. క్రొత్త సంవత్సరంలో నాయన ఎటువంటి మనస్సుతో మీ పాదాల దగ్గరికి రావాలో, మీరు ఇచ్చేటటువంటి నూతన స్వభావాన్ని ధరించుకొని ఇక ముందు ఎలా జీవించాలో తండ్రి మీ వాక్కుల చేత మాకు తెలియచేసినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ మాటలు నేర్చుకున్నటువంటి మేము ఇవి మాటలు మాత్రమే పరిమితం కాక మా జీవితాల్లో క్రియారూపకాన్ని దాల్చడానికి మీ సహాయాన్ని మాకు దయచేయండి. మీ చిత్తానుసారముగా నాయన ఈ సంవత్సరం అంతా మేము బ్రతకడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. గడిచిన సంవత్సరం వరకు తండ్రి మీ కాపుదలలో మమ్మల్ని కాచారు. మేము పాపపు జీవితాన్ని జీవించినప్పటికీ మరొక సంవత్సరాన్ని మాకు అనుగ్రహించారు దేవా. ఈ సంవత్సరమైన తండ్రి ఆ పాపపు జీవితాన్ని మరలా మా జీవితంలోనికి తెచ్చుకొనక పవిత్రులుగా మీ కొరకు బ్రతకడానికి కొత్త ఆలోచనలతోనూ కొత్త ఆత్మీయతతోనూ కొత్త విధానంతోనూ నాయన మీకు మరింత దగ్గర కావడానికి మీ సహాయాన్ని మాకు దయచేయమని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాం మా కన్న తండ్రి. ఆమేన్.